కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము వ్యాఖ్యానాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. కీర్తనల గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఈ మొదటి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈ అధ్యాయంలో 6 వచనాలు ఉంటాయి. ఈ 6 వచనాలు ఒక విశ్వాసి ఎలా జీవించాలి, ఎక్కడ నాటబడాలి, ఏ విధంగా ఫలించాలి, తర్వాత ఆ యొక్క విశ్వాస జీవితంలో వచ్చే ఫలము, తర్వాత నిత్యత్వం గురించి కూడా ఈ కీర్తన మనము చూడగలుగుతున్నాం. 6 వచనాలు ఉన్నాయి, కానీ ఇందులో మన ఆత్మీయ జీవితానికి, మన రాబో ఆత్మ సంబంధమైన నిత్యత్వానికి కూడా ఉపయోగపడే వచనాలను మనము చూడగలుగుతున్నాం. మొదటిగా చూసినట్లయితే మొదటి వచనము, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఈ 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. దుష్టులు, రెండవది పాపులు, మూడవది అపహాసకులు కూర్చుండు చోట. 3 విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకప్పుడు దుష్టులుగా ఉన్నాం, ఒకప్పుడు పాపులుగా ఉన్నాం, ఒకప్పుడు మనము అపహాసకులుగా ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చామో మనము నూతన సృష్టిగా చేయబడ్డాం. మన కొరకు దేవుడు మరి అనేకమైన వాగ్దానాలను మన కొరకు సిద్ధం చేశాడు. కాబట్టి ఒకప్పుడు దుష్టులుగా ఉన్న మనము, ఒకప్పుడు పాపులుగా ఉన్న మనము, ఒకప్పుడు అపహాసకులుగా ఉన్న మనము ఇప్పుడు దేవుని పిల్లలుగా మరి ధన్యులుగా మార్చబడ్డాం. ధన్యులు అంటే అర్థము ఆశీర్వదించబడిన వారుగా, అబ్రహాం యొక్క ఆశీర్వాదాలకు వారసులుగా మనము పిలువబడుతున్నాం. ఒకప్పుడు మనము దుష్టత్వంలో ఉన్నాము, ఒకప్పుడు పాపంలో ఉన్నాము, ఒకప్పుడు అపహాసకులుగా ఉండి దేవుని ఎరగని వారుగా ఉన్నాం. ఇప్పుడైతే జీవము గల దేవుని ఎరిగిన వారుగా, పరిశుద్ధుడైన దేవుని ఎరిగిన వారుగా, రక్షింపబడిన వారుగా, మరి యేసుక్రీస్తు నామమును ధరించుకున్న వారుగా మనలను దేవుడు ధన్యులని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఇలాగ పిలువబడిన నీవు నేను మనము మన ఆత్మీయ జీవితాన్ని ధన్యకరంగా మార్చుకోవాలంటే 2వ వచనంలో మనకు కనిపిస్తుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. మనం ఈరోజు యేసు ప్రభును ఎరిగి ఉన్నవారుగా, దేవుని ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారుగా, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న వారుగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన వాక్యాన్ని అనుదినము పఠించేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించేవారుగా ఉండాలి. ఆయన వాక్యానుసారంగా అనుదినము జీవించేవారుగా ఉండగలిగితే మనము ధన్యులు అనే గుంపులో చేర్చబడతాం. ఎక్కడి నుంచి ఎక్కడికి చేర్చబడుతున్నామంటే దుష్టులనే స్థితిలో నుంచి, పాపులనే స్థితిలో నుంచి, అపహాసకులనే స్థితిలో నుంచి మనము ధన్యులము అనే స్థితిలోనికి మనము మారగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఏ ఒక్కడు కూడా దుష్టుడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఏ వ్యక్తి కూడా పాపిగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఏ వ్యక్తి కూడా అపహాసకుడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. కానీ అందరూ కూడా ధన్యులుగా పిలువబడాలి, అందరూ కూడా ధన్యతను పొందుకోవాలనే ఉద్దేశంతో ఈ కీర్తనలో బాగా మనము చూస్తున్నాం. ధన్యులు అంటే ఎవరంటే దేవుని ఆలోచన చొప్పున నడిచేవారు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా జీవించేవారు, ఇంకా చెప్పాలంటే ఆశీర్వదింపబడిన వారు, లేకపోతే మరి సంతోషభరితులుగా, ఆనందభరితులుగా జీవించేవారిని బైబిల్ ఏమని చెప్తుందంటే ధన్యులు అని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ధన్యులుగా ఉండాలంటే ధర్మశాస్త్రమును ధ్యానించువాడుగా ఉండాలి, ధర్మశాస్త్రమును పాటించేవారుగా ఉండాలి. మీరు అనుకోవచ్చు ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు అనుకోవద్దు, కానీ నూతన నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని తెలియచేశాడంటే, ధర్మశాస్త్రాన్ని అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా తెలియచేశాడంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించడం, ప్రేమలోనే సమస్తము నెరవేర్చగలుగుతాం. ప్రేమించడమే ధర్మశాస్త్రం నెరవేర్చడం అని ప్రభువు కూడా సెలవిచ్చాడు. ఒకసారి చూసినట్లయితే యెరూషలేము నుంచి యెరికోకి ఒక వ్యక్తి దిగినప్పుడు దొంగల చేతిలో పడతాడు. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి దొంగల చేతిలో పడినప్పుడు దొంగలు దోచుకుని అతనిని కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టినప్పుడట ఆ మార్గం గుండా ఎవరు వెళ్తున్నారు తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు, లేకపోతే ఒక యాజకుడు, ఒక లేవీయుడు వెళ్తున్నారు. కానీ యాజకుడు ఆ మార్గం గుండా వెళ్తూ ఆ యొక్క కొరప్రాణంతో కొట్టబడి విడవబడిన వ్యక్తిని పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు. 2వ వ్యక్తి ఎవరట? లేవీయుడు. ఎవరైతే మందిరంలో పరిచర్య చేస్తున్నాడో, ఎవరైతే ఆ యొక్క యాజకుల దగ్గర నుండి
ఆ యొక్క కార్యక్రమాలన్నీ చూస్తున్నారా? బలిపీఠం దగ్గర కానీ లేకపోతే మందిరంలో కానీ ఇవన్నీ చేసే లేవీలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ పక్క నుంచి వెళ్ళిపోయాడట లేవీయుడు. చివరికి అప్పుడు ఎవరు వచ్చారంటే సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు ఆ వ్యక్తిని తీసుకుని అతని గాయాలు కట్టి మరి నూనె రాసి తర్వాత ఆయన ఏం చేశారు, సేద తీర్చి పోటగులు వాని దగ్గర తీసుకొచ్చాడట. ఈ ముగ్గురులో ఎవరు ధర్మశాస్త్రం నెరవేర్చిన వ్యక్తి అంటే ధర్మశాస్త్రం ప్రకారం యాజకత్వం చేసే వ్యక్తి కాదు, ధర్మశాస్త్రం ప్రకారంగా మందిరంలో పరిచయం చేసే వ్యక్తి కాదు, కానీ ఒక పొరుగు వాడిని ప్రేమించినటువంటి సమరయుడే. ఈరోజు మనము ఇతరులను ప్రేమించినప్పుడు, ఇతరులను కనికరించినప్పుడు, ఇతరుల మీద జాలిపడినప్పుడు మనము కూడా ధర్మశాస్త్రము నెరవేర్చిన వారుగా ఉంటామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రెండో వచనం ఏంటంటే ధర్మశాస్త్రమును నెరవేర్చేవారుగా ఉండాలి. ధర్మశాస్త్రం నెరవేర్చేవారుగా ఉండాలంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం అంతా కూడా ఏమని బోధిస్తుందంటే నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో సేవింపవలను, ఆరాధింపవలను. రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించడం. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడనే విషయాన్ని మనం గ్రహించాలి. ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాడు, మనల్ని ప్రేమించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. మన పాపముల నుంచి మనం విడిపించి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా చూసినట్లయితే కీర్తన 119 అధ్యాయంలో ధర్మశాస్త్రమును గురించి అనేక విషయాలు ఉంటాయి. ధర్మశాస్త్రం అంటే అర్థం ఉపదేశం, టీచింగ్. మన ఉపదేశ క్రమం ప్రకారంగా నడవాలి. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు, కట్టడలు ఉన్నాయి. ఇవన్నీ మనం అనుసరించి నడిచినప్పుడు మనము ధన్యులుగా ఉంటామనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూసినట్లయితే రోమపత్రిక పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించి, ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగుండి, అందరికీ వారి వారి రుణములను తీర్చిడి, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమి ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వానిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే రోమపత్రిక 13వ అధ్యాయము 8లో చూసినట్లయితే ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమి ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. ధర్మశాస్త్రమునందు ఆనందించడం అంటే డే అండ్ నైట్ బైబిల్ చదువుతూ ఉండమని కాదు, కానీ మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రమును నెరవేర్చడం అంటే పొరుగువానిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. నువ్వు ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. ఆ సమరయుడు ఎలాగైతే మరి గాయపడి ఉన్న వ్యక్తిని, పడి ఉన్న వ్యక్తిని, విడవబడిన వ్యక్తిని, కొరప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని మరి అక్కడ సమరయుడు వచ్చి ఏం చేశాడట, ప్రేమించి కాయాలు కట్టి కోటగురు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ధర్మశాస్త్రమును అంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నవారుగా ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులను క్షమిస్తూ, ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించేవారుగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా చూసినట్లయితే అపహాసించబడుతూ ఉన్నారు. అలాంటి గుంపులో మనము ఉండకూడదు, కానీ మనము ధన్యులుగా పిలువబడాలి. ధన్యులంటే ఎవరంటే దేవుని కలిగి ఉన్నవారు. దేవుడిని ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా ధన్యులట. కాబట్టి ఇంకా చూసినట్లయితే గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 29 వచనాలు ఉంటాయి. అందులో చూస్తే ధర్మశాస్త్రమును గురించి అక్కడ రాయబడి ఉంటుంది. నీతిమంతులము విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఎందుకంటే ప్రభువు వచ్చి మనకి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఇంకా చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అదే అధ్యాయము, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలోకి వస్తే అతడు నీటి కాలువల వారు నాటబడిన వాడే ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతడు చేయనిది అంతయు సఫలమగును. ఎవరైతే మరి దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తారో, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించడం అంటే దేవుని పక్షంగా, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క చిత్తము, దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో వారందరూ కూడా ధర్మశాస్త్రమునందు ఆనందించేవారుగా దేవుడు చూస్తాడు. వారి జీవితము ఆశీర్వాదకరంగా,
వారి జీవితం ఆనందకరంగా, వారి జీవితం సంతోషకరంగా ఉంటుంది. వారు ఎలాంటి వారిగా ఉంటారట? నీటి కాలువలన యోరన నాటబడిన వారే. నీటి కాలువలో యోరన నాటబడిన వారిగా ఉండి వారు ఏం చేస్తారట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురట. అతడు చేయనిదంతే కూడా సఫలమగును. ఈరోజు నీవు ఆలోచించాలి, నువ్వు ఎక్కడ నాటబడాలంటే ఎక్కడ పడితే అక్కడ నాటబడడానికి వీల్లేదు. నీటి కాలువలు ఎవరు నాటబడాలి, జీవము కలిగిన సంఘంలో నాటబడాలి, మరి అభిషేకం కలిగిన సంఘంలో నాటబడాలి, వాక్యము ప్రవాహంలో వెళ్తున్నటువంటి సంఘంలో నాటబడాలి. ఆ సంఘములో నువ్వు నాటబడితే నువ్వేమవుతావు తెలుసా? ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు కానీ అతడు చేయనిదంతయు కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కాబట్టి మనం ఎక్కడ నాటబడాలి? ఇర్మియా గ్రంథంలో చూస్తే 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథము చూసినట్లయితే, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యొరన దాని వ్రేలు తనను వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నందదు, కాపు మానదు. ఎవరైతే దేవుని పక్షంగా నిలబడతారో, ఎవరైతే దేవుని ఆలోచన ప్రకారంగా ఉంటారో, ఎవరైతే దేవుని తలంపులతో ఉంటారో వారు ఎక్కడ నాటబడిన వారట? నీటి కాలువల యోరన నాటబడిన వారే. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారట. అంత మాత్రమే కాదు, అది కాలువల యోరన దాని వ్రేళ్ళు తనను వెట్ట కలిగిన శోధన వస్తుంది, శ్రమలు వస్తుంది, వెట్టగలిగితే అయినప్పటికీ అది భయపడదట, దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎవరైతే ధర్మశాస్త్రమునందు ఆనందిస్తారో, ఎవరైతే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించేవారు ఉంటారో వారు ఎలా ఉంటారట? వారి జీవితకాలం అంతా కూడా ఆకు వాడక పచ్చగానే ఉంటారు. వారి బ్రతుకు దినములంతా కూడా కృపాక్షేమములు వెంట వెళ్తాయి. అంత మాత్రమే కాదు, అతడు చేయనిదంతా కూడా సఫలమగును. మనము పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మన మందిరములో పరిశుద్ధాత్మ నదులు ప్రవహించాలి, జీవజల నదులు ప్రవహించాలి. నువ్వు ఎక్కడ నాటబడాలంటే నీటి కాలువల యోరన నాటబడినప్పుడు నువ్వేమవుతావు తెలుసా? వెట్ట కలిగిన భయపడదట, ఆకు వాడక పచ్చగా ఉండి ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారన్న వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితము ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? ఒకప్పుడు దుష్టత్వంలో ఉన్నాం, ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు అపహాసకులుగా ఉన్నాం. అలాగ ప్రారంభించబడిన మన జీవితము యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడి మనము నీటి కాలువల యోరన నాటబడ్డాం. నీటి కాలువల యోరన అంటే అర్థం సంఘములో నాటబడ్డాం. సంఘములో నాటబడి నువ్వేం చేయాలి తెలుసా? క్రమముగా ఎదుగుతూ ఉండాలి. నీ ఆకు వాడిపోకుండా నీ యొక్క దినములన్నీ నువ్వు పచ్చగా ఉంటూ, నువ్వు ఫలిస్తూ, నువ్వు ఫలభరితంగా మారుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే విషయాన్ని మరి పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. తర్వాత చూసినట్లయితే 4వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే 4వ వచనం, అదే కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం, దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలనందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. దుష్టులు అలాగను ఉండరట. దుష్టులు అంటే ఎవరంటే దేవునితో పని లేనివారు. పాపులు ఎవరంటే దేవునితో సంబంధం లేనివారు. అపహాసకులు ఎవరంటే దేవుని నిర్లక్ష్యం చేసిన వారు. ఈ 3 గుంపుల వారికి దేవునితో సంబంధం లేదు. కాబట్టి వాళ్ళు ఏమైపోతారట? దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. గాలి చెదరగొట్టు పొట్టువలనందురు. కాబట్టి వ్యవసాయదారుడు ఒక టైం వచ్చినప్పుడు పంటనంతటిని సమకూర్చి ఆ పంట అంతా నూర్చిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఎగరవేస్తాడండి. అప్పుడు గింజలన్నీ ఒక పక్కకు వస్తాయి, పొట్టంతా ఒక పక్కకి వెళ్ళిపోతుంది. ఆ పొట్టుని ఏం చేస్తాడు తెలుసా?
చెదరగొట్టేస్తాడు, లేదంటే అగ్ని చేత కాల్చివేస్తాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో నువ్వు దుష్టుడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు పాపిగా ఉండడానికి నిన్ను ఇష్టపడట్లేదు. నువ్వు అపహాసకుడిగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు, కానీ నువ్వు ఫలించే చెట్టుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, మనం పశ్చాత్తాపడి మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? మనము సంఘం చాలా అవకాశం ఇచ్చాడు వారికి. ఒకప్పుడు చాలా ఆత్మీయత ఉన్నది, వాళ్ళు ఎంతో భక్తి కలిగిన తర్వాత ఏమైపోయిందంటే ఆ జనరేషన్ అంతా కూడా దేవుని విసర్జించి అపహాసకులుగా, దుష్టులుగా, పాపులుగా మారిపోయారు. దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ వారు మారకపోవడాన్ని బట్టి వారు ఏమైపోయారు తెలుసా? వారు కలిగిన సంపద అంతా కూడా ఏమైపోయిందంటే బూడిదైపోయింది. కానీ దేవుడు వారి ప్రాణాలను ఏమాత్రం కూడా హాని జరగకుండా దేవుడు కాపాడాడు. మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి మనము దుష్టుల వలె ఉండకూడదు అనేది, గాలి చెదరగొట్టు పొట్టు వలె మనం ఉండకూడదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒక దినం వచ్చినప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదట. ఎవరైతే దుష్టత్వంలో ఉంటారో, ఎవరైతే పాపాన్ని విడిచిపెట్టరో, ఎవరైతే ఇంకా అపహాసకులుగా ఉంటారో వారందరూ కూడా గాలి చెదరగొట్టు పొట్టు వలె అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో, నేను ప్రభువుని నమ్ముకుంటే ఎంత బాగుండదని వాళ్ళు అప్పుడు బాధపడతారు. అక్కడ ఒక మరణం అనేది రాదండి, అది నిత్య నరకం. అది వారి జీవితకాలం అంతా కూడా ఆ వేదనకరమైన స్థలంలో ఉండి మరణం వస్తే బాగుంటుంది, మీ వేదన తీరిపోతే బాగుంటుందేమో అనుకుంటారు, కానీ అగ్ని ఆరదు, పురుగు చావదు. 3 మరణాలు ఉన్నాయి. ఒకటి సెపరేషన్, దేవునిలో నుంచి వేరైపోవడం. రెండోది మన ప్రాణం మన దేహాన్ని విడిచిపెట్టడము. మూడోది నిత్య నరకము, నిత్య మరణము. అది అత్యంత ప్రమాదం అండి. ఒక మనిషి మొదటిది దేవునికి ఎడబాటు, పాపం మనల్ని ఏం చేస్తుందంటే, దుష్టత్వం మనల్ని ఏం చేస్తుందంటే, అపహాసించడం మనం ఏమైపోతామంటే దేవునిలోంచి సెపరేట్ అయిపోతాం. అది అత్యంత భయంకరమైనది. రెండవది ఏంటంటే శరీర సంబంధమైన మరణం. అందరూ చనిపోవాల్సిందే. నీతిమంతుడైనా చనిపోవాలి, భక్తిహీనుడైనా చనిపోవాలి, దుష్టుడైనా చనిపోవాలి, పాపైనా చనిపోవాలి. తర్వాత మూడోది ఏంటంటే ఎవర్ లాస్టింగ్ ఫైర్, నిత్య నరకము. అక్కడికి వెళ్ళకూడదని చెప్పి మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన మందిరంలో నాటబడి దేవునితో సహవాసం చేస్తూ మనం ధన్యులుగా ఉండాలి. మనం కాల్చబడడానికి కాదు, మనం దేవుని నామాన్ని దూషించి అపహాస్యకులుగా మారిపోయి నిత్య నరకానికి వెళ్ళడానికి దేవుడు ఎంత మాత్రము ఒప్పుకోవట్లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడు, ఈరోజు ఈ బైబిల్ స్టడీలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే 5వ వచనంలో, కాబట్టి 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకమును అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఆయన మహా ఉగ్రతతో, ఆయన మహామహిమతో వచ్చినప్పుడు మనల్ని ఎవరైతే శ్రమ పడతారో వారందరికీ శ్రమ కలుగుతుంది. కాబట్టి ఈరోజు దుష్టులు ప్రబలుతున్నప్పుడు, అపహాసకులు అనేకులు బయలుదేరుతున్నప్పుడు మనం ఏమీ భయపడనక్కర్లేదు. కానీ నువ్వు ప్రభువుతో జీవిస్తూ ప్రభువుని కలిగి ఉండి నువ్వు నీటి కాలువలో ఎవరు నాటబడిన వాడుగా సంఘములో నాటబడి ప్రభువు కొరకు నువ్వు ఫలించినప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తాడు తెలుసా? తనతో పాటు ఉంచుకుంటాడు. నీకు మహిమ కలుగుతుందట, నిన్ను ఆశీర్వదిస్తాడు, పరలోక సంబంధమైన దీవులతో నింపుతాడు. నీతిమంతుల సభలో మనం ఉంటాము, ప్రభువుతో పాటు యుగ యుగములు ఉంటాం. కాబట్టి మొదటిగా చూసినట్లయితే మన ఆత్మీయ జీవితము లోకంలో నుంచి ప్రారంభించి బయటకు వచ్చి తర్వాత ముగింపు ఎక్కడ ఉండాలంటే నిత్య జీవములు ఉండాలి. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదనే స్థలానికి ఏ ఒక్కరు వెళ్ళకూడదని చెప్పి ఈ కీర్తన మొదటి 6 వచనాల్లో, మొదటి అధ్యాయము 6 వచనాల్లో మన రక్షణ, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి, మనం ఎలా ఫలించాలి, తర్వాత మన ముగింపు ఏంటి, అనేక విషయాలు ఈ మొదటి కీర్తన 6 వచనాలలో మనం చూడగలిగాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.